ప్లీజ్ చాలా నెమ్మదిగా తీద్దాం. I rise and I wake and I gotta go get it. I make up my bed and it's straight to the మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్సాప్ టాస్క్ ఇవాళ టోన్స్ మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, శాంప్లింగ్ ప్రాసెస్ చెక్ చేయాలి. ఇంకా అవ్వలేదు శాంపులింగ్. ఓ షిట్, అందులో డ్రాప్ లేదు. ఇంకా ల్యాబ్ డిప్స్ ఏమి ఉన్నాయి కదా శాంపుల్ కలర్స్ కోసం. మేజర్ టాస్క్ అయితే అవి. ఓకే, విల్ సిట్ విత్ ద టీమ్ అండ్ ఆర్గనైజ్ మీటింగ్. నీ టాస్క్ అంటే ఈరోజు నా టాస్కే ఒక పెద్ద టాస్క్ అనమాట. మీకు తర్వాత చెప్తా, ఫస్ట్ మా వాడికి చెప్పనమాట. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. నైస్ టు షేర్. ఓకే ఓకే. సో ఆ టాస్క్ ఏంటి, అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను? అఫ్ కోర్స్ థంబ్నెయిల్ చూస్తే మొత్తం మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక డేట్కి వెళ్తున్నాను అనమాట. ఆ డేట్ ఒక సడన్ డేట్, లెట్స్ జస్ట్ సే ఇట్స్ ఏ సడన్ డేట్. ఆ అమ్మాయి నేను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక డేట్ కి ఇంప్రెస్ కాకుండా, లెట్స్ ఇంప్రెస్ హర్ ఇన్ ఏ యూనిక్ వే దట్ షీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్ ఇన్ హర్ లైఫ్ అన్నట్టు. అండ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా నాకైతే. అఫ్ కోర్స్ చూడడానికి మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. బట్ ఐ హ్యావ్ రియలీ బ్యాడ్ ఐడియా ఎలా ఇంప్రెస్ చేయాలనేది. ఒక బ్యాడ్ ఐడియా ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. బట్ యా మ్యాన్, హెల్ విత్ ఇట్. బ్యాడ్ ఐడియాస్ మేక్ గుడ్ మెమరీస్. Let's see how it goes. look in the mirror like damn it, I'm fitted. Looking outside like the world is all mine. Look in the mirror like nigga go get it. I gotta get to the scene, oh, I gotta get to the bag now. I can't be chasing on these hoes. They getting they feeling and drag. How do you having bro? వెరీ బాల్ నీకు ఈ కరాఫాకి ఏంటి ఆ విడదీయలేని అనుబంధం? బికాస్ ఆల్ ద మెచ్యూర్డ్ పీపుల్ డిఫరెంట్ పీపుల్ కమ్ హియర్. కొంచెం డిస్టెన్స్ ఉంది, అక్కడ పక్కకి మాట్లాడుతూ ఆగండి ఒకసారి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, చాలా ఆనెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ ఆన్ డేట్స్? ఆబ్వియస్లీ మీరు డేట్ చేస్తూ ఉంటారులేండి. సో మీ ఇంప్రెషన్ ఏంటి చెప్పండి. అదే ఒక డేట్ అంటే యూ విల్ గో విత్ ఏ గర్ల్. సో ఒక అమ్మాయి నిన్ను నమ్మి నీతో వస్తుంది, ఫీలింగే చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ జనరల్గా ఇవాళ డేట్స్ వేరు, నేను చెప్పే డేట్ వేరు. ఇవాళ డేట్ అంతా అట్రాక్షన్. అమ్మాయిలు బ్రో మనకంటే ఐక్యూ వాళ్ళకి డబుల్ ఉంటుంది, కానీ బయటపడదు. అఫ్ కోర్స్ యూ షుడ్ బి ట్రీటింగ్ వెరీ స్పెషల్, బట్ ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది షుడ్ బి అంటే మ్యూచువల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఏంటంటే డేట్కి వెళ్ళినప్పుడు బిల్ స్ప్లిట్ చేస్తారు. దట్ ఈస్ ద వర్స్ట్. యూ షుడ్ నాట్ డూ ఇట్. అఫ్ కోర్స్ షీ కెన్ పే, కానీ ఇట్స్ లైక్ టేకింగ్ ఇనిషియేటివ్. అసలు మనం ఫస్ట్ ఏదైనా కానీ మనమే ఫస్ట్ ఉండాలి దేనికైనా. నేను కూడా ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్. ఒక ల్యాంబో మీద వెళ్ళి అమ్మాయి ఫ్రెండ్ మీద వెళ్ళి బ్రో అలా చూడద్దు. ల్యాంబో మీద నేను కదా వెళ్ళాలి బ్రో. మీ ల్యాంబో మీద మీరు ఎప్పుడు వెళ్తారు కదా. డైరెక్ట్గా ఆన్ కెమెరా అడుగుతున్నాను, అందుకే కొంచెం తడబడుతున్నారు బ్రో. నాకు అర్థమైంది. పర్లేదు, నో అయినా చెప్పండి, ఎస్ అయినా చెప్పండి, కానీ కెమెరా ముందే చెప్పండి. గణేష్ నేను ఇస్తా, కానీ చెప్పండి పర్లేదు. ఐ నో బట్స్ కండిషన్స్ ఉంటాయని నాకు తెలుసు. సరే నీకు ఒక కండిషన్ పెడతా. ఓకే, అగ్ని పరీక్ష పెడతారన్నమాట. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ దెన్ ఐఎమ్ రెడీ. ఇప్పుడు నేను నీకు రిస్క్ తీసుకుని ల్యాంబో ఎందుకు ఇవ్వాలి? ఓకే డన్. మామూలుగా తెలుసు మనం ఛాలెంజ్ తిరగ తీసేస్తాం. ఆ ఛాలెంజ్ చెప్తారంట. ఓకే ఓకే, మీరు చూద్దరు. ఇది బెరిబోల్ ఇచ్చండి అమ్మా. అమ్మయ్యా, పొద్దు నుంచి స్ట్రెస్ ఫీల్ అయిపోయాను. మంచిగా తింటా ఇప్పుడు. బ్రో ముందు మీకు బిఎండబ్ల్యూ లేకపోతే బెంజ్ ఉండేదా? బిఎండబ్ల్యూ ఉంది, బెంజ్ ఉంది. సెల్ చేసేసి ల్యాంబో తీసుకున్నా. ల్యాంబో బై ది వే హ్యాస్ హిస్ ఓన్ బిజినెస్ అనమాట, ఫాస్ట్ ట్రాక్స్ అని చెప్పి. కరెక్ట్గా మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 పక్కనే పెద్ద ఒక మినీ థియేటర్లో ఉంటుంది అనమాట, ఫాస్ట్ ట్రాక్స్ అని చెప్పి. మీరు చూసే ఉంటారు. సో హీఈస్ ద ఓనర్. మీరు చెప్పండి ఫస్ట్, ఇఫ్ అట్ ఆల్ మీ డేట్కి వెళ్తే వాట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ వుడ్ యూ చూస్? లెట్స్ స్టార్ట్ విత్ కలర్. నేను అన్ని డార్క్ కలర్స్. ఐ ప్రిఫర్ బ్లాక్ ఆర్ డార్క్. అంటే డేట్కైనా లేకపోతే మొత్తం ఎక్కడికి వెళ్ళినా మామూలుగా అయినా కూడా అంతే. సో మ్యాక్సిమం డార్క్ కలర్స్. నేను అంటే డార్క్ వేస్తే కైండ్ ఆఫ్ ఒక డార్క్ యాటిట్యూడ్ లాగా, లేకపోతే ఒక బ్యాడ్ బాయ్ ఫీల్స్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉంటే బాగోదేమో అని చెప్పి, అందుకే నేను వెయిట్ వేసుకొచ్చా కొంచెం మంచిగా, ఒక మంచి వర్డ్ లాగా ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి. మళ్ళీ మనం వై నాకు రీజన్ చెప్పండి. ఆ రీజన్ నాకు ఫీజిబుల్ అనిపిస్తుంది, నేను తీసుకుంటా. మీకోసం నేను బ్లాక్ తీసుకుంటా. యూ లుక్ వెరీ ఫిట్.
అండ్ స్లిమ్. ఓకే, బ్లాక్ ఆబ్వియస్లీ కీప్స్ దట్ కాన్ఫిడెన్స్. తెలుసా బ్లాక్ హుడీ వేస్తే వచ్చే ఫీల్ వేరు, బట్ డేటింగ్ నాకు తెలిసి హుడీ సెట్ అవ్వదు. ఈ క్లైమేట్ ఇప్పుడు దానికైతే హుడీ సెట్ అవుతుంది, తడిసిపోతాం చెప్పాలంటే. బట్ బ్లాక్ తీసుకో బ్రో, బాగుంటుంది. స్కల్స్ వచ్చి చాలు, ప్యాక్ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ స్కల్స్ అవి కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. సటిల్గా ఉండాలి. Boys, I'm the man now. They was questioning, make them fans now. I'm the best in my league. లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్. షర్ట్ వేద్దామా, టీ షర్ట్ వేద్దాం? నువ్వు ఫిట్ కనిపించాలంటే స్లిమ్ ఫిట్, అంటే ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ కదా. ఇప్పుడు మీరే చెప్పండి, డేట్కి ఈ షర్ట్ వేసుకెళ్తే ఇంప్రెస్ అవుతారా, ఈ షర్ట్ వేసుకెళ్తే ఇంప్రెస్ అవుతారా? మరి ఫస్ట్ ఇది కూడా మీరే ఇచ్చారు కదా. అంటే నేను జస్ట్ చూపించడానికి ఇచ్చాను. అవునా, ఓకే. ఇది క్రాషే కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా. వాట్స్ మంచి టెక్స్చర్డ్ వచ్చింది, సెక్సీ ఉంది బ్రో. వాట్ అబౌట్ దిస్? బాగుంది బ్రో. ఇదా? అంటే లూజ్ కూడా ఫ్యాషన్, వేస్తే అట్లా కూడా వేయచ్చు, లేదంటే బాడీ ఫిట్. నీకు మంచి బాడీ ఉందనుకో, బాడీ ఫిట్ బ్రో అనుకోనా బ్రో. అయితే ఈ రెండు ట్రై చేస్తా. మీకు బాగుంటుంది. ఇది మీకు బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. డేట్కి వెళ్ళలేదు నువ్వు. రెండు ట్రై చేస్తా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలో, సైజ్ మర్చిపోయాను, అసలైన థింగ్ మర్చిపోయాను నేను. షూర్ కదా, మీ ఒపీనియన్ బట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇంకా. నాకు తెలుసు ఏదో చిన్న కంటెంట్ కోసం అంతే. సెక్సీ ఉంది, బాగుందా? బాగుంది, నైస్ కదా. చూడు మజిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి, బాడీ ఫిట్ వచ్చింది. ఓకే, వేరే ట్రై చేయాల్సిన పని కూడా లేదో నాకు తెలుసు కదా. బాగుంది. ఎందుకంటే నా దగ్గర కూడా ఈ క్రాషే లేదు. ఏదైనా చెప్తున్నాను, బాడీ ఉంటేనే సూట్ అవుతాయి బ్రో కదా. బాడీ లేకపోతే ఏదో బాడీ ఉంటే ఇది ఏదైనా వేసుకో సూట్ అవుతుంది. యాక్చువల్ మీకు చూపించాల్సింది వేసుకుని వచ్చి. ఎనీవేస్ మంచిగా ఉంది. యు నో వాట్, ఐఎమ్ గోయింగ్ ఇన్ అ ల్యాంబో బికాస్ ఆఫ్ హిమ్. ఇంకెళ్ళే దారిలో అందరికీ చెప్పేటట్టున్నా. ఇవాళ టుడే ఇస్ యువర్ డే. And I wake and I gotta go get it. I'm making my bed and it's straight to the digits. No cover jokers, that shit is acidic. So why? వై ల్యాంబో? ఎందుకు మీరు BMW అమ్మేసి, ఎందుకు మీరు బెంజ్ అమ్మేసి, ఎందుకు మీరు ల్యాంబో తీసుకున్నారు? చిన్న ఇన్సల్ట్కి ఇగో హర్ట్ అయింది. ఓకే, నాకు ఇగో హర్ట్ అయిందంటే కష్టం. మామ చాలా తెలుసుకోలేదు. ఇదేంటిది కరెక్ట్గా సైజ్ పరంగా ఒక్కొక్కటి ఎంత ఆర్గనైజ్డ్గా. అంటే నేను చాలా ఓసిడి. అవునా బ్రో, నేను కూడా అలాంటి పర్సనే, కానీ సైజ్ పరంగా అంటే రోజు ఎట్లా ఉండా అట్లానే ఉంటా. నేను ఇక్కడ ఇది ఇలా పెడితే మీకు ట్రిగర్ అయ్యేదేమో. ఖచ్చితంగా నేనే తీసేస్తా అక్కడ అయితే. నైస్ నైస్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ బాగుంటుంది మన ఎన్విరాన్మెంట్, కానీ మనం క్లీన్గా ఉంటే కదా. ఆబ్వియస్లీ ఎవరు మన ఇంటికి వచ్చినా లేకపోతే ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఇంప్రెషన్. నేను నీట్గా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. నైస్ 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 నైస్. ఓకే ఓకే, మనం కూడా నేర్చుకోవాలి చాలా. ఇదంతా మీకు చెప్తున్నానంటే జస్ట్ దట్ కొంతమంది చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఇక్కడ. నేనైతే మీరు ఇన్స్పైర్ అయితే అది నా వల్ల కాదు, చుట్టుపక్కల నా ఉన్న సర్కిల్ కూడా ఎందుకు అసలు వై ఆ పొజిషన్లో ఎందుకు ఉన్నారని చెప్పి అనడానికి మీకు చూస్తున్నారు లైవ్ ఎగ్జాంపుల్ ఇది. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. యాక్చువల్లీ జనరల్గా ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఏమొస్తుంది, నాకు తెలిసి ఎందాక నుంచి నాకు డౌట్ కనిపిస్తుంది మీ ఫేస్లోనే, ఆర్ యూ ష్యూర్ ఆర్ నాట్ అని. కానీ అక్కడ మళ్ళీ షాపింగ్లో మర్చిపోయినా, సరే ఇంటికి వచ్చిందా మాట్లాడదాం అనుకున్నా. సో యాక్చువల్లీ జనరల్గా ఫస్ట్ అందరూ ఎవరైనా కానీ ఫస్ట్ కెరీర్, అమ్మాయి, దాని తర్వాత లగ్జరీ. ట్రూ ఆనెస్ట్లీ ట్రూ. అవును. సో నువ్వేమో డైరెక్ట్ ఇప్పుడు లాంబో డ్రైవ్ చేస్తాను, డేట్కి లాంబో తీసుకెళ్తాను అంటున్నావు. ఓకే, ఐ నో వేర్ దిస్ ఇస్ గోయింగ్. కన్విన్సింగ్ అనిపిస్తలేదు ఇది. యాజ్ ఎ ఫ్రెండ్ అనుకోండి, జస్ట్ ఫర్ ద కంటెంట్ ఏదైనా సరే. సరే ఓ పని చేద్దాం, ఏం చేద్దాం, ఏదో ఒక ఛాలెంజ్ ఇవ్వండి నాకు. ఛాలెంజ్? నేను ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే లాంబో కొన్నాను అనుకుంటున్నాను బ్రో. ఇప్పుడు మీరు అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు నాకు తెలుసు, కానీ అవన్నీ నేను ఇప్పుడు నాకు డేట్ ఇంకో గంటలో నాకు రెడీ ఉంది. గంటలో ఏం ఛాలెంజ్ నేను ఇవ్వగలుగుతా? అంత చిన్న ఛాలెంజెస్ అవిటీస్ అంటే నీకు ఎంత సమంజసంగా అనిపిస్తుంది ఇది? సమంజసం అలాంటి పెద్ద వర్డ్స్ వద్దులేండి, కానీ ఏమో అమ్మాయి నా డేట్ ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ మన బ్రోని ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. బట్ రైడ్ ఈజ్ అ రైడ్. సరే, అయినా కూడా ఇప్పుడు నీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇవ్వాలి కాబట్టి పని చేద్దాం, ఇద్దరం పుషప్స్ చేద్దాం. ఓకే, నేను అలసిపోయేంత వరకు కూడా నువ్వు కొడతానే ఉండాలి.
నేను ఫస్ట్ అలసిపోవాలి, అది ఛాలెంజ్. ఓకే, సో మీరు తెలిసిపోతే అంటే మీరు ఓడిపోతే నాకు అంతే. ఓకే, ఇంకా ఛాలెంజ్ చేసి నాకు ల్యాంబో వస్తే నాకు ఇంకా కిక్ వస్తుంది. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్, ఐఎమ్ రెడీ. ఓకే, ఆర్ యూ రెడీ? మీరు రెడీగా కాదు? ఓకే, చలో గో. 2, 3, 54, 55, 56, 61, 62, 63. ఓడిపోయావు బ్రో. ఓడిపోయావు కదా. యాక్చువల్లీ ఫీలింగ్ సాడ్ బ్రో, లిటరల్లీ. నువ్వు ఓడిపోలేదు, యు ఆర్ గోయింగ్ విత్ లాంబో. అదేంటి? హౌ? ఇక్కడ నాకు గెలిపోవటం ఇంపార్టెంట్ కాదు. నేను నీకు ఛాలెంజ్ ఇచ్చాను, నువ్వు యాక్సెప్ట్ చేసి ప్రయత్నించావు. అండ్ యూ డిడ్ అరౌండ్ 50 to 60. నాకు ఆ ప్రయత్నం అంటే చాలా ఇష్టం. యు ఆర్ డన్, యు ఆర్ ఇన్. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని పుషప్ ఛాన్స్ బీట్ చేస్తాం. అది చూద్దాం. నువ్వు చెప్పిందంటే వీఆర్ గోయింగ్ ఆన్ అ ల్యాంబో రైడ్ బ్రో. ఐ ఎర్న్డ్ ఇట్. అంటే నా కష్టం చెప్పుకుంటాను అనమాట. రెడీ? ప్లీజ్ చాలా నెమ్మదిగా తెద్దాం. ఓకే, ఐ విల్ నెవర్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్, ట్రస్ట్ మీ. Driving a Lambo right now. Amazing, first time Expect చేసావా? No, I did not expect. సో వెయిట్ చేయి, వెళ్ళి వస్తాను. జస్ట్ సెకండ్. ఇప్పుడు ల్యాంబోలో తను సర్ప్రైజ్ చేసాం కదా, ఇప్పుడు కెరటాలో వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. యాక్చువల్లీ ఆ అమ్మాయి ల్యాంబో నాదే అని చెప్పి ఫీల్ అవుతుంది. సో చూద్దాం, లెట్ సీ హర్ రియాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో గణేష్, దిస్ ఈజ్ మై కార్. ఇది కూడా నా కార్ అను. మై కార్. డేట్కి 2 కార్స్ వేసుకున్నాయి రావడం ఎవరైనా ఎప్పుడైనా జరిగిందా? అయితే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసామని అనుకుంటున్నాను. ఓకే, విల్ గో ఇన్సైడ్. కొంచెం టైం ఉంది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యు సమ్ ఆఫ్ క్వశ్చన్స్. కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట ఈ బ్లాగ్ అయిన తర్వాత. సో డేట్ అయితే బాగానే అయ్యింది, ఒక గంట సేపు మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. అమ్మాయి నాకు క్వశ్చన్ అడిగా బ్రో. సో నేను క్రెటాలో కూడా వచ్చి సర్ప్రైజ్ చేశాను, ల్యాంబోలో కూడా సర్ప్రైజ్ చేశాను కదా. నేను ఒక క్వశ్చన్ అడిగా, వాట్ వుడ్ యూ ప్రిఫర్ ఎ గాయ్ విత్ ఏ ల్యాంబో ఆర్ క్రెటా అని చెప్పాను. ల్యాంబో అన్నది. నేను వేరే ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేశా. క్రెటా కొంచెం కెమెరా ముందు మంచి ఇంప్రెషన్ రావాలి, లేకపోతే నా ముందు మంచి ఇంప్రెషన్ రావాలి. ఐ డోంట్ నో. చాలా మంది కూడా జెన్యున్లీ అయితే నువ్వు ఐ జస్ట్ నీడ్ అ గాయ్ విత్ గుడ్ క్యారెక్టర్ అని చెప్పి ఇలా అంటూ ఉంటారు కదా. బట్ షీఈస్ వెరీ ఆనెస్ట్. నాకు నచ్చింది. అంటే ఫస్ట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా. ఓకే, అంటే కమర్షియల్. అవును, ఎందుకంటే సెక్యూరిటీ చూస్తారు కదా. సీరియస్ టాపిక్ అసైడ్, మీరు ఈ ల్యాంబోకి ముందు ఆరెంజ్ ర్యాప్ చేయించారు, రైట్? ఇప్పుడు కంప్లీట్ మ్యాట్ బ్లాక్ మంచిగా చేయించారు. ఏది నచ్చింది నీకు? 1 year బ్యాక్ ఆ కలరే నాకు నచ్చింది, మ్యాట్ ఆరెంజ్. అవును, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఒక 1 year ఉంచాను. తర్వాత ఇప్పుడు అది నాకు నచ్చలేదు. ఐ నీడ్ సమ్ చేంజ్. సో నౌ దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్ టు దట్ వన్. నన్ను అడిగితే 1 yearలో పర్సన్ కెన్ చేంజ్ అ లాట్. ఆబ్వియస్లీ యువర్ క్యారెక్టర్ విల్ చేంజ్, యువర్ మెచ్యూరిటీ విల్ చేంజ్. ఇంకొకటి, ఇందాక మనం లిఫ్ట్లో అడిగాం కదా, ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎక్కడో మీకు ఈగో హట్ అయిందని చెప్పి మీరు ల్యాంబో అన్నారు. చెప్పాలంటే ఇట్స్ వెరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ పాప్ అనేది, లేకపోతే ఈగో అనేది. బికాస్ ఈగోతో చాలా మంది చాలా చేశారు. బికాస్ వాళ్ళు కూడా అసలు నేను ఛానల్ పెట్టింది ఈగో వల్ల అనమాట. నేను నా ఛానల్ స్టార్ట్ చేసింది. వై ఈజ్ ఇట్ లైక్ దట్? ఇప్పుడు
కెమెరా ముందు చెప్పాలా వద్దా నాకు, ఎందుకంటే ఇప్పుడు నన్ను నెగిటివ్గా తీసుకోకూడదు. ఏదైనా కానీ థింక్ పాజిటివ్ అబౌట్ ఇట్. అంటే మీకు మంచిగా కనిపిస్తుంది వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు ఏమన్నా పాజిటివ్గా అనిపిస్తే తీసుకోండి. ఇంకో అంటే వేరే ఏం లేదు. ఇప్పుడు నువ్వేనా నేనేనా మనం వెళ్ళి లేకపోతే ఒక సీఎంతోనో లేకపోతే ఒక మెగాస్టార్తోనో లేకపోతే ఎవరితో కంపేర్ చేసుకోం. మనం ఎవరితో కంపేర్ చేస్తాం? మన లెవెల్ ఉన్న వాళ్ళతో. నేను వీడియో ఒకటే అని అనుకున్న వాడితో నువ్వు కంపేర్ చేసుకుంటావు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల హట్ అయ్యి నాకు కసి పెరిగింది. అది మంచిగా అయిందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఫీల్ అయితే సాడ్గా ఫీల్ అయినా లేకపోతే ఇలా ఈగో ఫీల్ అయినా సరే, ఆ ఎనర్జీని కొంతమంది వెళ్ళి సిగరెట్ కొట్టేస్తారు, ఆల్కహాల్ కొట్టేస్తారు, ఇవన్నీ చేస్తారు. కొంతమంది జిమ్లో వెళ్ళి చూపిస్తారు, వర్కౌట్ చేస్తారు. అంటే పాజిటివ్ వేలో ఛానలైజ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరికి చాయిస్ ఉంటుంది కంపల్సరీ ప్రతి దానికి. ఎగ్జాంపుల్ బ్రో, ఇవాళ నా లైఫ్లో మార్నింగ్ జరిగిన ఇన్సిడెంటే చెప్తాను. మార్నింగ్ నేను షూటింగ్ రేంజ్కి వెళ్ళాను. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పేది ఏంటంటే, నీకు ఎర్లీ మార్నింగ్ నువ్వు ఎప్పుడైతే 5కి లెగవగలుగుతావో నీకు డిసిప్లిన్ చాలా వస్తుంది లైఫ్లో. ఫ్రెష్ మైండ్ ఉంటుంది. సైలెంట్. ఐ హ్యావ్ ఏ టు డూ లిస్ట్ డైరీ అనమాట ఎవ్రీ టైం విత్ మీ. నేను చెప్తాను, టు డూ లిస్ట్ పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే ఉంటుంది. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఇవాళ ఏమేమి చేయాలి, లేకపోతే ఆఫీస్ వర్క్స్ కానీ నా పర్సనల్ వర్క్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ రోజు మొత్తంలో నేను ఏమేమి చేయాలి. సో ఎవ్రీథింగ్ ఐ రైట్స్ ఇన్ దట్ డైరీ. హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యాన్. అది నేను కంపల్సరీ రాసుకుంటాను. బ్రో ఇఫ్ యూర్ ఓకే, మీ బిఫోర్ ఫోటో ఒకసారి ఇక్కడ వేస్తాను. సో ఇలా ఉండేవాళ్ళు విజయవాడలో. బికాస్ నాకు పర్సనల్గా తెలుసు, బట్ కెమెరా ముందు అడుగుతున్నాను. 5 years తర్వాత హైదరాబాద్లో లాంబోలో ఫుల్ కంప్లీట్ మేక్ ఓవర్, ఆ బాడీకి ఈ బాడీకి చేంజ్. నేను పర్సనల్గా బిజినెస్ డెవలప్ చేద్దామని చెప్పి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ నుంచి వచ్చి ఇట్ హస్ బీన్ సో మెనీ ఇయర్స్. ఓకే, బట్ అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడైనా పాస్చర్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఒకటే ఉండేది, పెద్ద మార్పు లేదు. జూబ్లీ హిల్స్ స్టోర్ పెట్టిన తర్వాత నాకు మేక్ ఓవర్ కానీ మెచ్యూరిటీ కానీ చాలా స్టార్ట్ అయింది. ఇక్కడ లొకేషన్ తగ్గట్టు అడాప్ట్ చేసుకున్నాను. జనరల్లీ మనం కంపేర్ చేసుకుంటాం కదా. జూబ్లీ హిల్స్ లో లెట్స్ సే మీరు అప్పుడు క్రెస్టాలోనే వెళ్తున్నారు, పక్కన పోర్షన్ నుంచి వెళ్ళారు ఒకళ్ళు, అలా చూసి మీరు కంపేర్ చేసుకున్నారు, నేను ఆ పొజిషన్ ఉండాలని చెప్పి అనుకున్నారు. అంటే కంపారిజన్ కొన్నిసార్లు లీఫ్ ఆఫ్ జాయ్ అంటారు కదా. బట్ ఏంటి, వాట్ వుడ్ యూ సే? ఇఫ్ దెర్ ఇస్ నో కంపారిజన్ దెర్ ఇస్ నో గ్రోత్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్ విత్ వాట్ దే హ్యావ్. అంటే బేసిక్ గా ఏదో ఒక లైఫ్ నడిచిపోతుంది అనుకోవచ్చు, ఉన్నదాంతో సంతోషపడితే. ఇప్పుడు నీకు ఉన్న కార్తోనో నీకున్న బిజినెస్ తోనో నువ్వు సంతోషపడిపోయి నాకు తిండికి ఏం లోకా లేదు, ఉండడానికి ఏం లోకా లేదంటే బతుకుతావు. నువ్వు కూడా అందరిలానే బతుకుతావు, కానీ నీకు ఆ కిక్ ఉండదు. డైలాగ్ ఉండదు, బతుకుతున్నారు బతికేయండి అన్నట్టు. రిస్కులు తీసుకుంటాను, అట్ ద సేమ్ టైం దానికి ఏం కావాలనేది సక్సెస్ అవుతాను. ఒక్కొక్కసారి నేను కూడా ఫెయిల్యూర్ అవుతాను, కానీ ఎప్పుడు బాధపడలేదు దానికి. ఇప్పుడున్న హ్యాపీనెస్ తో అప్పుడున్న కష్టాలన్నీ కూడా గుర్తురావు. అట్ ద సేమ్ టైం నేను చాలా ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాను, ఊరికే రాలేదు. సో బ్యాక్గ్రౌండ్ విజయవాడలో ఉన్నప్పుడు వీఆర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ బిజినెస్ ఫీల్డ్ లో ఎప్పుడు కూడా ఎంత ఎదుగుతామో అంతే పడిపోతారు. సో లిటరల్ గా నేను మళ్ళీ రోడ్డు మీద పడిపోయాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ 800 rupees. ఇంకా ఆ స్టోర్ ఇక్కడ ఉంది, ద వేర్ ఐ వర్క్. బట్ ఆ స్టోర్ అలానే ఉంది. నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను, మై స్టోర్ ఈస్ ద బెస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్. మై ఫీల్డ్ ఐఎమ్ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోవాలి బెస్ట్ అని చెప్పి అఫర్మేటింగ్ థింగ్స్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, అంత కష్టపడతాను. ఈవెన్ టుడే నేను కష్టపడినంత మేబీ ఇంకెవరు కష్టపడరేమో అనిపిస్తుంది. ఎవరైనా కష్టపడితే ఐ అడ్మైర్ దెమ్. నాకంటే బాగా తీసుకోవాలి అన్నీ కాకుండా ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి. నేను ఎప్పుడు నాకంటే ఇంకా బాగా ఎవరు చేస్తారు, నాకంటే ఇంకా బాగా ఎవరున్నారు వాళ్ళతో నేను కంపీట్ చేసుకుంటా ఉంటాను. ఫస్ట్ వీటన్నిటికంటే బాడీ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. చెప్పండి, ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్. కార్ రాత్రి అందరూ కొనలేరు, బట్ బాడీ అనేది ఎవ్రీ పర్సన్ కెన్ మెయింటైన్ ఇట్. కార్లు కొనొచ్చు కానీ బాడీ కొన, ఇది కూడా చెప్పొచ్చు. అది వేరే టాపిక్. ₹1,00,000 ఉన్నా కూడా నువ్వు బాడీని కొనుక్కోలేవు. బాడీని నువ్వు కష్టపడి ఫిట్ గా మెయింటైన్ చేస్తేనే బాడీ వస్తుంది. డబ్బులుంటే కార్ కొనుక్కోవచ్చు, కానీ డబ్బులుంటే బాడీని కొనుక్కోలేదు. కానీ యూ నీడ్ టు ఎర్న్ ఇట్. మరి అంతే డిసిప్లిన్ గా నేను ఉంటాను కదా. నేను కూడా పబ్కి వెళ్తాను, కానీ నేను దాగా నంబర్ ఎవరు చెప్పినా కూడా అవునా. ఎప్పుడు అప్పుడప్పుడు సరదాగా సోషలైజ్ అవ్వడానికి ఐ టేస్ట్. అప్పుడప్పుడు ఒకసారి స్మోక్ కూడా చేస్తా, బట్ నా డైలీ హ్యాబిట్ లో అది ఉండదు. కంట్రోల్ ఉండాలి. బ్రో జనరల్లీ నా వ్యూవర్స్ లో ఎక్కువ టీనేజర్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. టీనేజర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ వీళ్ళంతా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు అనుకుంటారు ఏదైనా మారుదాం, చేంజ్ అవుదాం అని చెప్పి, కానీ చేంజ్ అవ్వడం చాలా కష్టం అనమాట. బికాస్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ హౌ కెన్ అ పర్సన్ చేంజ్? ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎలా రాగలడు?
ఎందుకు రాలేడు వాళ్ళు అనుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏదైనా అనుకున్నాను అనుకో, నేను ఇంక నా టైం అంతా దాని గురించే స్పెండ్ చేస్తాను. అది అట్లా అనేసుకుని 99% ప్రతి ఒక్కడు నేను ఇది కొట్టాలి, నేను ఆ అమ్మాయిని పడేయాలి, లేకపోతే నేను ఆ కారు కొనుక్కోవాలి, నా లైఫ్ స్టైల్ బాగుండాలి అని అనుకుంటాడే. కానీ దానికి నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు. మళ్ళీ రాత్రి అయితే అదే మందు కొడతారు, మళ్ళీ దోస్తులతో పోతారు, లైఫ్ మోటివేషన్ ఉంటుంది మన వాళ్ళకి. పొద్దున్న లేచిన వెంటనే అదే కాలేజ్, అదే అసైన్మెంట్, అదే మూవీస్ చూడండి తెలుసా, మూవీస్ చూడండి, టీవీ పెట్టి ఒక 3-4 years అవుతుంది. లైఫ్ అంతా కూడా నాకు ఫస్ట్ మనీ ఇంపార్టెంట్, బిజినెస్ బాగా డెవలప్ చేయాలి, దాని తర్వాత నీ ప్రొఫైల్ పెంచుకోవాలి. నేను జిమ్కి వెళ్తా, హార్స్ రైడింగ్ చేస్తా, రైఫిల్ షూట్ చేస్తా, కిక్ బాక్సింగ్ చేస్తా, డిసిప్లిన్ లైఫ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ గో టు పబ్ కూడా కదా, అప్పుడప్పుడు పబ్స్ కూడా వెళ్తాను. బట్ అక్కడ ఏమి ఊరికే రోజంతా పడిపడి అక్కడ ఉండి రోజు అక్కడే ఇంకా నైట్ 12-1 గంటల దాకా అలా ఉండను. ½ an hour ఉంటాం, మహా 1 hour ఇస్ ద మ్యాక్స్. మళ్ళీ వచ్చేసి పండుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లెగవాలి. ఓన్లీ కాలేజ్ లోనే ఉంటారు బ్రో కొంతమంది. దే డోంట్ గో అవుట్, సోషలైజ్ అవ్వరు, హాబీస్ ఉండవు, దే డోంట్ ఎర్న్ ఆ టైంలోని. సోషలైజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎంచుకున్న ఫీల్డ్ వేరు. నేనేంటి, మీరందరూ కాలేజ్ లైఫ్ కి ఆ లైఫ్ కి వెళ్ళే టైంలో నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగోక ఐ వర్క్ ఇన్ వన్ స్టోర్. ఆ టైంలో నేను కాలేజ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, కానీ నేను కష్టంతో పైకి వచ్చాను. అంటే నేను డిగ్రేడ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పటికైనా కానీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మస్ట్. కాదనండి, ఫస్ట్ మనకి చేతిలో డిగ్రీ పట్టా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ స్టడీ. ఇంకోటి నాకు కూడా డ్రాప్ అవుట్ మీరు. నేను డ్రాప్ అవుట్. నేను చదివింది ఏంటి, 10th చదివాను, గ్రాడ్యుయేషన్ ప్రైవేట్ గా రాశాను. ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తారు? ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉన్నాడా లేదా, సంపాదిస్తున్నాడా లేదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, ఎక్కడ మంచి జాబ్ చేసుకుంటున్నాడు. కానీ నాకున్న ప్రొఫైల్, ఆయన స్టైల్ వేరు, ఆయనది సెక్యూర్డ్ లైఫ్, ఆయనకి రిస్క్ ఏమి ఉండదు. నెల వస్తే బ్యాంక్ లో ఏదో శాలరీ పడుతుంది, సెటిల్డ్ లైఫ్ ఉంటుంది. నేను అలా కాదు, నేను బిజినెస్ లైఫ్. నేను రిస్కులు కూడా తీసుకుంటా, అంటే ఇంకా అగ్రెసివ్ గా బిజినెస్ పెంచుతా ఉంటాను. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఈ జర్నీ. ఎందుకంటే నేను కూడా బిజినెస్ పెట్టడానికి వచ్చాను వైజాగ్ నుంచి హైదరాబాద్కి. టోన్స్ అనే బ్రాండ్, క్లోతింగ్ బ్రాండ్ పెట్టాను అనమాట. సో దాని గురించి కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. యూట్యూబర్ అంటే ప్రతిదీ బిజినెస్ తెలుసు, లేకపోతే ప్రతి ఒక్కడు చిన్నోడే బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా. బట్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట. లాసెస్కి వెళ్తాం, మళ్ళీ ప్రాఫిట్స్లోకి వస్తాం, బట్ ఇచ్చే కిక్ వేరు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ మేడ్, నీకున్న హ్యాపీనెస్ వేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇందాక మనం జాక్ అండ్ జోన్స్కి వెళ్ళాము. అక్కడ వాట్ యు కాల్ దట్ సేల్స్ గర్ల్, ఐ సా యువర్ వీడియోస్ సార్ అంది నిన్ను. సో అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అది ఎందుకు వచ్చింది? నీకు వెనకాల 10 కోట్లు ఉందా, 10 బిల్డింగ్లు ఉందా అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో హౌ యాక్టివ్ యు ఆర్. మళ్ళీ అక్కడ కూడా యు ఆర్ సెల్ఫ్ మేడ్. అక్కడ యూట్యూబర్ అంటే ఊరికే ఎవడు పడతాడు అవడు. ఫస్ట్ నీడ్ వచ్చేసి కాలేజ్ డిగ్రీ, ఒక జాబ్, ఇదంతా కూడా వస్తుంది. నెక్స్ట్ వాంట్ వచ్చేసి కోర్స్ కొంతమందికి ఒక కారు, ఒక చిన్న ఇల్లు, లేకపోతే బట్టలు, లేకపోతే కొంతమందికి ఏమొచ్చి మంచి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ రావడం. లగ్జరీ వచ్చేసి ఫస్ట్, దాని తర్వాత ఈ పెద్ద కార్లు కానీ లేకపోతే విల్లాలు కానీ ఇవన్నీ వస్తాయి. కానీ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆన్ ఇట్? ఎందుకంటే ఇది కూడా చెప్తా, ఒక్కసారి మనం ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ద లగ్జరీ, వాంట్స్ అన్ని తీరిపోతాయి కదా. ఇఫ్ మీరు ఆలోచిస్తే అందరూ కూడా మనం అదే చేస్తాం, లగ్జరీతో మనం వెళ్ళాం. సో వాంట్స్ అన్ని సబ్సెప్ట్ టిక్ అయిపోయి, అమ్మాయి ఇంప్రెస్ అయిపోయింది, దాని తర్వాత వచ్చి వి హావ్ టు గుడ్ కాన్వర్సేషన్. మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేది నీకు చాలా అవసరం టు అట్రాక్ట్ ఎనీవన్. అది అమ్మాయి కావచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి అయినా కావచ్చు, లేకపోతే నీకు రెస్పెక్ట్ రావడానికి. సో అది నువ్వు ఎర్న్ చేసుకున్న తర్వాత నీకు రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఫస్ట్ నువ్వు కష్టపడాలి. ఊరికి రెస్పెక్ట్ ఎవడు ఇవ్వడం, సింపుల్. ప్రతి ఒక్కడికి ఈగో ఉంటుంది, ఎవడికి తగ్గట్టు వాడికి ఉంటుంది. ఈవెన్ ఎ స్మాల్ ఎంప్లాయ్ ఆల్సో విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఈగో, హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ యాటిట్యూడ్ అండ్ ఆల్. వాడు ఎవరి దగ్గర చూపిస్తాడో, వీడు నా సమానం అనుకున్న వాడి దగ్గర చూపిస్తాడు, వాడు బాస్ దగ్గర చూపించాడు, లేకపోతే వాడికంటే సుపీరియర్ అనుకున్న వాళ్ళ దగ్గర చూపించాడు. సో లైఫ్లో ఏదైనా అంతే. ఇప్పుడు నాకంటే పక్కనోడు ఇన్ఫీరియర్ ఉంటేనే వాడు నాతో మర్యాదగా మాట్లాడి నాకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఇతను నాకంటే సుపీరియర్, ఇతను నాకంటే మెచ్యూర్డ్, లేకపోతే ఇతను నాకంటే మంచి లైఫ్ స్టైల్ ఉంది అని అనుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా అతను తగ్గి మాట్లాడతాడని నేను అనుకుంటాను. ఛాన్స్ ఇవ్వం. ఇప్పుడు దానికి ఫస్ట్ నీ ప్రొఫైల్ ఇంపార్టెంట్. ప్రొఫైల్ అంటే ఫస్ట్ నీ ఫిజికల్ అపియరెన్స్, యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫైన్. దాని తర్వాత నువ్వు దేశావా, లక్ష దేశావా షర్ట్ అన్నది ఇంపార్టెంట్ కాదు. అది నీకు సూట్ అయిందా లేదా, ఏది సూట్ అవ్వాలన్నా ఫస్ట్ ఫిట్నెస్ ఉండాలి. అంటే యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫైన్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్.
అక్కడ నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకొకటి మెచ్యూరిటీ ఇన్ లైఫ్. మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ అంటే యూ హ్యావ్ టు సీ గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో నువ్వు ఉన్న చోట ఉండకుండా ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి, కొత్త కొత్త మనుషులు కలవాలి, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. దాంట్లో నీకు కసి పెరుగుతుంది. ఎందుకంటే అక్కడెక్కడో నీకు అవమానం జరిగినట్టు నీకు అనిపిస్తుంది. ఎవడు నిన్ను అవమానించడు. ఇప్పుడు నేను ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే అతను ఏదైనా ఒక సెల్ఫ్ మేడ్ లేకపోతే ఇప్పుడు లెట్స్ సే మనం హోటల్కి వెళ్ళాం, అక్కడ సూట్ వేసుకున్న ఒకలా చూస్తారు, నార్మల్ గా క్యాజువల్ గా టీ షర్ట్ వేసుకున్న ఒకలా చూస్తారు. అది చాలు కదా మనం ఆబ్వియస్లీ. మరి అట్లా అంటే ఇప్పుడు అక్కడ మన లాంబోలో వెళ్తే నీ రెస్పెక్ట్ ఒకలాగా ఉంటుంది. నువ్వు అదే ఒక ఏదైనా ఒక స్విఫ్ట్ లో వెళ్తే నీకు వాడు రెస్పెక్ట్ కనిపిస్తాడు, కానీ మనసులో వాడికి అది వాల్యూ ఉండదు. ఎందుకంటే నోవట్లకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అంటే అన్ని పెద్ద కార్స్ వస్తుంటాయి, అండ్ దే సీ ఆల్ ద విఐపీస్, ద రిచెస్ట్ పీపుల్ దేర్. వాడు ఈవెన్ ఒక ఎంప్లాయీ కూడా చాలా, అంటే వాడు నీకు ఎంత మర్యాదగా మాట్లాడినా కాన్ఫిడెన్స్ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ లగ్జరీస్ మీద ఫోకస్ చేస్తే అన్ని మిగతా రెండు ఈజీగా వచ్చేస్తాయని చెప్పి, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా మీకు వేర్ యూ ఫోకస్ ఫస్ట్ ఆన్ నీడ్స్, వాంట్స్, లగ్జరీస్? సరే, చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏదో ఇప్పుడు గుర్తుకొచ్చిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే. ఒక 2 years బ్యాక్ నేను షటిల్ కూడా ఆడతాను బాగా. ఓకే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఈజ్ ఇంటూ మూవీస్ ఇండస్ట్రీలో ఉంటాడు. సో తనతో పాటు నేను షటిల్ ఆడుతుంటే ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది. షీఈ్ అ డాక్టర్ అండ్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఆబ్వియస్ గా నాకు కూడా ఆ అమ్మాయితో, అంటే వేరే ఏం లేదు, ఆ అమ్మాయి అటెన్షన్ తీసుకోవాలి, లేకపోతే సో నేను ఆ అమ్మాయి కంట్లో పడాలి అన్నట్టు ఏదో సెకండ్ ఇస్తే ఓకే హాయ్ అంది, సెకండ్ ఇయ్యాల. సో అక్కడ హట్ అయ్యా. తర్వాత షటిల్ ఆడుకున్నాము, ఆమె అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇగో హట్ అయింది. అప్పుడు నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నా, అరే నిన్ను ఎందుకు చూడాలి, వాట్ ఈస్ ఓ పక్కన వాడక్కడ ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు, ఈజ్ వెరీ హ్యాండ్సమ్, వెరీ స్మార్ట్. సరే వాడి ఫ్రెండ్. సో నువ్వు నిన్నెందుకు మాట్లాడాలో, లేకపోతే ఎమ్మటే నీ ఫోన్ నెంబర్ అడగాలా, లేకపోతే నీతో ఫ్రెండ్షిప్ చేయాలా, ఎందుకు చేయాలి అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను. కానీ ఆ రోజు నేను ఫీల్ అయ్యా. ఆ రోజు మాత్రం అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నా, అయిపోయింది. దాని తర్వాత ఇట్లాంటి 2-3 ఇన్సల్ట్స్ లాని నేను ఫీల్ అయ్యి నా ప్రొఫైల్ని పెంచుకోవడం మొదలుపెట్టా. అంటే ఏంటి, బాగా బిజినెస్ బాగా చేసుకున్నా, డబ్బులు బాగా సంపాదించా, వాళ్ళ లాంబోలో కూర్చున్నా. అట్ ద సేమ్ టైం నా మేక్ ఓవర్, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇది సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాను. అసలు కిక్ ఎప్పుడు వచ్చింది అంటే, మొన్న నేను మామూలుగా ఇప్పుడు నేను చాలా యాక్టివ్ గా నేను రోజు చేసే నేను స్టోరీలు పెడుతూ ఉంటాను ఏది నా ఇన్స్టాలో. నేను పొద్దున ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను. సో షీ ఇన్స్పైర్డ్ ఏ లాట్ అని నాకు హాయ్ రాకేష్ అంటే నేను ఏదో ఒక స్టోరీ పెట్టాను. హాయ్ రాకేష్, దిస్ ఈజ్ సో అండ్ సో, నేను పేరు చెప్పను, హౌ ఆర్ యూ, ఎవరి అమ్మాయి నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు తను ఇంట్రడ్యూస్ చేసుకుంది. 2 years బ్యాక్ వి మెట్ ఇన్ దట్ స్టేడియం ఫర్ ప్లేయింగ్ షటిల్, అది ఇది అని. సో అప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకని ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా మెసేజ్ ఏం పెట్టింది, ఐఎమ్ సీయింగ్ యువర్ స్టోరీస్ దీస్ డేస్. సో అప్పుడు సైలెంట్ గా మీరు ఫోకస్ చేశారు, వెనకాల తిరగలేదు. నేను నా ప్రొఫైల్ మీద ఫోకస్ చేశాను. సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మేక్ ఓవర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నౌ షీ ఫెల్ట్ హ్యాపీ అండ్ షీ యాడెడ్ మీ. ఇది ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఎవరితో అయినా మాట్లాడగలుగుతాను, ఎవరైనా నాకు రెస్పెక్ట్ ఇస్తారు అని ఇనీషియల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీకు ఆరోగెన్స్ ఉండకూడదు దీంతో పాటు. అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రొఫైల్కి వచ్చిన తర్వాత నేను ఏం చేసినా నడుస్తుంది అంటే మళ్ళీ అది రాంగ్ వెళ్తుంది. నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఈరోజు నేను ల్యాంబో తీసాను, డ్రైవ్ చేశాను, మీతో కూర్చున్నాను, ఎక్స్పీరియన్సెస్ తెలుసుకున్నాను ఫేస్ టు ఫేస్, హార్ట్ టు హార్ట్. సో చాలా నేర్చుకున్నాను నేను రాకేష్ బ్రో నుంచి. ఆల్వేస్ బీ ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్, ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్తున్నప్పుడు వింటే చాలా బెటర్ అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీన్స్ అ లాట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మర్చిపోను నేను. సో యా, ఇట్స్ వెరీ స్పెషల్. Let's go.